అండి అందరికీ వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు మా ఇంట్లో డిష్ అయితే చపాతీ. సో దానికైతే సైడ్ డిష్ లాగా పన్నీర్, బీట్రూట్, క్యాప్సికమ్ 3 కలిపి అయితే ఫ్రై చేసుకుంటున్నాం మేము చపాతీలోకి. బాగుంటుంది. సో ఇదిగోండి బీట్రూట్, క్యాప్సికమ్ అండ్ ఇదైతే పన్నీర్ చిన్న చిన్న క్యూబ్స్ లాగా అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ ఏమేమి వేసామో ఆయిల్, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే వేసేసుకున్నాము. సో ఇప్పుడు జరిగిన ప్రాసెస్ అయితే చూద్దాం. సో ఇప్పుడు ఇందులో పసుపు వేసుకుందామండి. ఇప్పుడు ఇందులో క్యాప్సికమ్ అండ్ బీట్రూట్ అయితే వేసుకుందాం. సో ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాము తొందరగా మగ్గడానికి. ఇదండి ఇది హాఫ్ మగ్గాయి కదా. ఇప్పుడు ఇందులో కొంచెం కారం, కొంచెం జీరా పొడి. చాలా ఫాస్ట్ రెసిపీ అండి ఇది, చపాతీలోకి బాగుంటుంది. కొంచెం గరం మసాలా. ఇప్పుడు ఇందులో పన్నీర్ వేసుకుందామండి, కొంచెం జస్ట్ ఫ్లేవర్ కోసం. నువ్వు చెప్పు. ఇదండి పన్నీర్ వేసాం కదా. పన్నీర్ కూడా చూసారా ఎలా బీట్రూట్ కలర్ వచ్చేసాయో. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు బాగుంటుంది చపాతీలోకి. ఇదండి రెడీగా. ఇందులో ఎక్కువ మసాలాస్ ఏం లేకుండా సింపుల్ రెసిపీ అంతే. సో ఇదిగోండి ఫ్రై అయితే అయిపోయింది, బీట్రూట్ పన్నీర్ ఫ్రై. టేస్ట్ మాత్రం బాగుంటుందండి రోటీలోకి. సైడ్ డిష్, మెయిన్ డిష్ కాదు ఇది, సైడ్ డిష్. చపాతీలోకి, పరాటా, ఎనీథింగ్ బాగుంటుంది. తొందరగా కుక్ అయిపోతుంది. జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుంది. సో ఇదిగోండి డిష్ అయితే అయిపోయింది. థ్యాంక్ యూ.